ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలో అలజడి రేగింది. గ్యాస్, పెట్రోల్ కొరత ప్రచారం నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై కేంద్రం ఏమని స్పందిస్తుంది అనే విషయాన్ని మాట్లాడుకుంటే, మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ కొరత ఏర్పడి హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత కూడా ఏర్పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతోందన్న ప్రచారంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఇలా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇండియన్స్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కరోనా సమయంలో మాదిరిగా మళ్లీ లాక్డౌన్ పెడతారన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రజల్లో భయాందోళనలు తగ్గటం లేదు. ఇలాంటి సమయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కీలకమైన అఖిలపక్ష సమావేశం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ప్రభుత్వం, విపక్షాల మధ్య పలు ముఖ్యమైన అంశాలపై బహిరంగంగా చర్చ జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగంతో సమావేశం మొదలైంది. ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పూర్తి వివరాలతో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదని కూడా తేల్చి చెప్పింది. అందరిలోనూ తీవ్ర ఆందోళన రేపిన అంశం హార్మోస్ జలసంధి. ఇప్పటి వరకు 4 భారత నౌకలు ఈ మార్గం నుంచి సురక్షితంగా బయటపడ్డాయని, మరికొన్ని కూడా త్వరలో రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ తీరానికి 2 భారీ ఎల్పీజీ నౌకలు చేరుకోనున్నాయని, వాటిలో సుమారు 92,000 టన్నుల గ్యాస్ ఉంటుందని సమావేశంలో తెలియజేశారు. చాలా దేశాల నౌకలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సమావేశంలో వెల్లడించారు. భారత్ యుద్ధాన్ని కోరుకోవటం లేదని, శాంతినే కోరుకుంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లు సమాచారం. దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం అన్ని పార్టీలకు భరోసా ఇచ్చింది. ఎల్పీజీ, పెట్రోలియం కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు చేశామని, పలు దేశాలతో చర్చలు జరుపుతున్నామని కూడా తెలిపింది. ఇంకా సమావేశంలో విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. అసదుద్దీన్ ఓవైసీ ఇరాన్ సుప్రీం లీడర్ విషయం దౌత్యపరమైన స్పందన గురించి ప్రశ్నించారు. దీనికి విదేశాంగ కార్యదర్శి సమాధానమిస్తూ, ఇరాన్ ఎంబసీ ఆలస్యంగా తెలవటం వల్లే సంతాప సందేశంలో జాప్యం జరిగిందని వివరించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడిపైన ప్రశ్నలు రాగా ఇది అణు కార్యక్రమాలకు సంబంధించిన విషయమని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ కీలక భేటీలో హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి సహా పలువురు పెద్ద నేతలు పాల్గొన్నారు. విపక్షాల నుంచి చాలా పార్టీల ప్రతినిధులు హాజరైనప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశానికి దూరంగా ఉంది.